నమస్కారం గైజ్, ఈరోజు మనం ఎక్కడ పోతున్నాం కదా, ఇంటర్వ్యూకి పోతున్నాం. అది గిట్ట ఎక్కడో తెలుసా, మన ఎస్ఆర్ నగర్లో. నా ఇంటర్వ్యూ కాదు, చూపిస్తా చూడండి. సో ఇంటర్వ్యూ ఎవరిదైతే ఒక చాలా మంచి మనిషి అనమాట, మన చిన్నప్పుడు ఫ్రెండ్, మన జాన్ చెప్ప, మా అన్న వాళ్ళ దోస్తు. ఎవరో తెలుసా, ఇంకెవరో కాదు, బోయిట్పల్లి బాలాజీ. సో ఇప్పుడు మనం పోతున్నాం ఇంటర్వ్యూకి, ఇక ఎస్ఆర్ నగర్లో పోతున్నాం. ఒకటి మంచి ఇంటర్వ్యూ అంట, చాలా మంచి. ఏముందన్న టాపిక్ ఏమి చెప్తా. సరే పోదాం, లెట్స్ గో. ఇక పోతున్నాం, బండి తాళం వీడింది, ఇక స్టార్ట్ చేద్దాం బండి. పోదాం, నోడు నోడు. లెట్స్ గో. వచ్చేసాం మనము. సో మీదికి పోదాం, మీదికి పోయి ఒక మంచి ఇంటర్వ్యూ ఇవ్వాలి ఈరోజు. ఏమంటారా, అంతేనా? అంతే. సో పోదాం, చూద్దాం స్టూడియో. ఈ బిల్డింగ్ అయితే మస్తు ఉంది చూడండి. ఓ సూపర్. అంతే, అంతవరకు ఆగుతాం. ఇంకేమైనా చేస్తారా? ఇక నేనైతే ఇక్కడ కూర్చొని నా ఏం చేయాలో అర్థం కాక, వీళ్ళిద్దరేమో మంచిగా ఇంటర్వ్యూలు తీసుకుంటారు. ఈయన ఏం మాట్లాడుతుండో అర్థమవుతలే, ఆయన ఏం అడుగుతుండో అర్థమవుతలేదు. అది చూడండి, ఇక కూర్చొని ఉన్న టైంపాస్ చేస్తున్నా. ఎప్పుడు ఇంటికి పోతానో తెలియదు, ఆకలి అవుతుంది గట్టిగా. ఇక ఆడ చూసుకోవచ్చు, అక్కడొక్క కెమెరా, ఇక్కడొక్క కెమెరా. ఇక ఈ రెండు కెమెరాల నుంచి ఇట్లా షూటింగ్ అయితే చేశారనమాట. ఇక ఫస్ట్ టైం పోయినా నేను, నా గిట్ట తెలియకుండే. ఇక మనం షూటింగ్ చేసేది ఇక ఈ శాంసంగ్లో, ఈయన ఫోన్ ఎడిటింగ్ కోసం, ఇది ఒక ఐఫోన్ షూట్ చేయడం కోసం. ఇంటర్వ్యూ అయితే అయిపోయింది, మస్త్ అయింది ఇంటర్వ్యూ. ఏమంటాను, చాలా చాలా మంచి మంచి మాటలు మాట్లాడినాం. ఇక ఆ ఇంటర్వ్యూ రాగానే మీ అందరికీ చెప్తాం, మీరందరికీ సపోర్ట్ చేయండి. ఆ బండి అక్కడైతే పార్క్ చేసినాం మనం. ఇంటర్వ్యూ అయిపోయింది కదా, ఇప్పుడు కొంచెం చాయ్ వాయి తాగి ఇంటికైతే పోదాం. ఇంటర్వ్యూ అయితే అయిపోయింది. ఏమంటా నా ఇంటర్వ్యూ గురించి ఏం చెప్పాలంటే, బిగ్ బాస్ రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఎవరు పోతున్నారు అనేది అది మీరు ఇంటర్వ్యూ చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇంకా చాలా విషయాల మీద మాట్లాడుకున్నాం, ఏదైతే ఇప్పుడు జరుగుతున్నాయి ఇన్సిడెంట్లు, ఇంకా చాలా విషయాలు మాట్లాడుకున్నాం. యాంకర్ పప్పు మీకు తెలిసిందే, బాగా రోస్టింగ్ చేస్తాడు. బట్ నా వరకు వచ్చేసరికి అలా చెయ్యాడు, మంచిగా డీసెంట్గా చేసుకున్నాము. మెయిన్ అయితే బిగ్ బాస్, ఇంకా ఎవరు పోతున్నారు ఏంది కథ అనేది అది ఇంటర్వ్యూ చూడండి, మీకు అర్థమైపోతుంది. సో ఇంటర్వ్యూ చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ ఇప్పుడైతే నేను వెళ్ళిపోతున్నా. ఇంకా మీరు అనిల్ వ్లాగ్ చూడండి, అనిల్కి కూడా సపోర్ట్ చేయండి. డైలీ వ్లాగ్ చేస్తూ ఉంటాడు. నా గురించి అన్ని ఇన్ఫర్మేషన్స్ అనేది ఇప్పుడు అనిల్ వ్లాగ్స్లో కూడా వస్తూ ఉంటాయి. చలో బాయ్. రైట్ అన్న, బాయ్. చూసారు కదా, బాలాజీ అన్న గిట్ట వెళ్ళిపోయాడు. సో ఈ వీడియో మీ అందరికి ఎలా నచ్చిందో కమెంట్ చేసేయండి. ఇప్పుడు మనం కంటిన్యూగా వీడియోస్ అయితే చేస్తూ పోతున్నాం. సో ఛానల్ గిట్ట సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.